శేర్లింగంపల్లిలో ఒక చెరువును కబ్జా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎవర్రా వ్యక్తి అంటే మన నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు అతనికి ఇచ్చిన బిరుదు ఏమిరా అంటే నందికొట్కూరు నయీం. ఏం చేశాడు అతను ఈ 4.5 సంవత్సరాలుగా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో అంటే జన్మభూమి కమిటీలను అడ్డం పెట్టుకొని 100 కోట్ల ఆస్తులు సంపాదించినాడు. ఆయన హైదరాబాద్ లో ఆయన చేసే ఉద్యోగానికి రాజీనామా చేసినాడు. ఎందుకు రాజీనామా చేసినాడంటే ఆయన చేసిన తప్పులు పాపాలు ఎక్కడ బయటపడతాయనే భయంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్లాట్ల వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. భూములు కబ్జాలు చేయడం, ప్లాట్లు వేయడం, అమ్మడం. ఆ ప్లాట్లు వేసే వ్యాపారం వాడు హైదరాబాద్ నుంచి చేసుకుంటా నందికొట్కూరుకు వచ్చినాడు. మీరు పొరపాటున ఆయన గాన ఓటేస్తే ఈ నందికొట్కూరుని కూడా ఒక వెంచర్ మాదిరిగా ప్లాట్లు వేసి అమ్మిపోతాడు. కాబట్టి అందరూ జాగ్రత్తగా గమనించండి. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది ఈ రాష్ట్రంలో మరెవరు కూడా లేరు. ఎలక్షన్ల ముందర వచ్చినా ఇంకా 10 రోజులున్నాయి. రేపటి నుంచి మీటింగులు పెట్టాడు. ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుంటాడు, ఏడ్చుకుంటూ తిరుగుతాడు. ఎన్టీ రామారావు నా మామ నాకు ఓటేయండి, ఎన్టీ రామారావు నా మామ నాకు ఓటేయండి అంటాడు. అదే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంపింది కూడా ఈ నారా చంద్రబాబు నాయుడే. ఎన్టీ రామారావు గారు చచ్చిపోయి 25 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ చంద్రబాబు నాయుడుకు మనశ్శాంతిలే. ఈ రోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ ఎన్టీ రామారావు గారిని మరొకసారి చంపింది కూడా ఈ నారా చంద్రబాబు నాయుడే. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకే కేజీ బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకాన్ని రద్దు చేసింది ఈ నారా చంద్రబాబు నాయుడే. మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు అయితే ఆ మద్యాన్ని వ్యాపారం చేసింది కూడా ఇదే నారా చంద్రబాబు నాయుడే. పెరిగిన విద్యుత్ ఛార్జీల పైన నిరసన తెలిపిన వాళ్ళపైన కాల్పులు జరిపిన చరిత్ర ఈ నారా చంద్రబాబు నాయుడు అయితే, అదే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత మన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి మీరందరూ ఆలోచించుకోండి, ఎందుకు రావాలి మనకు జగన్, ఎందుకు కావాలి మనకు జగన్ అనే విషయాన్ని మీరందరూ ఆలోచించుకోవాలి.